ఒక శాంతమైన గ్రామం పాతరావులపల్లి. ఒక రోజు నుండి ఆ ఊరు కాస్త చీకట్లోకి జారింది. కారణం ఓ పోస్ట్ వాడు. అసలు ఆ పోస్ట్ మ్యాన్ ఎవరు? ఒకరోజు సాయంత్రం మబ్బులు కమ్ముకున్న రోజు వీధి చివరన ఓ ముసలి వ్యక్తి రంగయ్య ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే ఎవరో సైకిల్ మీద వస్తున్న శబ్దం వచ్చింది. పోస్ట్ మ్యాన్ బెల్. ఏంటి, మా ఊరికి పోస్ట్ మ్యాన్ వచ్చాడా? చాలా ఏళ్ళయింది ఈ ఊరికి పోస్ట్ మ్యాన్ రాక. పాత షర్టు వేసుకున్న పోస్ట్ మ్యాన్ రంగయ్య దగ్గరికి వచ్చాడు. కానీ అతను మాట్లాడకుండా తన చేతిలో ఉన్న పాత పేపర్ కవర్లో లేఖ ఇస్తాడు. పోస్ట్ మ్యాన్ ఏమీ మాట్లాడడు, మౌనంగా కవర్ అందిస్తాడు. రంగయ్య ఆ లేఖ చూస్తూ, 1986 పోస్ట్ మార్కు. ఏం లేఖ ఇది? నాకెందుకు వచ్చింది ఈ లేఖ? అసలు నాకు ఎవరు పంపారు? ఈ పోస్ట్ మ్యాన్ ని చూస్తే మాట్లాడటం లేదు. సరే, చూద్దాం ఈ లేఖలో ఏముందో. కానీ ఇది పాత లేఖలా ఉంది. చూస్తుంటేనే భయంగా ఉంది. ఇదేదో అనుమానాస్పదంగా ఉంది. అంటూ లేఖని తెరిచి చదివాడు. రంగయ్య లేఖ తెరిచి చదివిన తరువాత ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అలా చెమటలతోనే ఇంటికి వెళ్తాడు. నిద్రపోదామనుకుంటే రాత్రంతా నిద్ర లేక ఒంటరిగా కూర్చునుంటాడు. కానీ ఆ లేఖలో ఇలా రాసి ఉంది: మీరు చేసిన తప్పుని మరచిపోకండి, కాలం వచ్చింది అని. నేనేం తప్పు చేశాను? ఈ లేఖేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదేం విచిత్రం అసలు. కానీ నా మనసు పదే పదే దాని గురించి ఆలోచిస్తుంది. అని పదే పదే ఆ లేఖ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అలా తెల్లవారింది. కానీ ఆ రాత్రి గ్రామంలో పెద్దవాడు రాములయ్య అకస్మాత్తుగా మృతి చెందాడన్న వార్త వచ్చింది. ఆ వార్త విన్న రంగయ్య ఆశ్చర్యంగా, రాములయ్య నిన్న నాతో బానే మాట్లాడాడు కదా, ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు? నాకేం అర్థం కావట్లేదు అని రాములయ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఊరి వ్యక్తి కనిపించి, రంగయ్య తాత, నీకో విషయం తెలుసా? రాములయ్యని చివరగా ఎవరు చూశారంటే పోస్ట్ మ్యాన్ చూశాడు. నిన్న సాయంత్రం రాములయ్య వాళ్ళ గేటుకి ఓ పోస్ట్ మ్యాన్ వచ్చాడంట. ఎవరు ఎప్పుడూ చూడని మనిషి. ఆయన ఇచ్చిన లేఖలో నీ రహస్యం వెలుగులోకొస్తుందని ఉందంట. అది విన్న రంగయ్య ఒక్కసారిగా భయపడ్డాడు. రంగయ్య ఇంకా షాక్లోనే ఉన్నాడు. రాములయ్య మరణం, ఆ లేఖలు, ఆ పోస్ట్ మ్యాన్, ఇవన్నీ అతని మనసుని కుదిపేశాయి. ఆ రోజు రాత్రి ఆకాశం మళ్లీ మబ్బులతో నిండిపోయింది. నాకందిన ఆ లేఖలో రాసింది, మీరు చేసిన తప్పు మరచిపోకండి. అంటే ఏంటి? ఏం చేశాను నేను? అసలు నాకేం అర్థం కావట్లేదు. అలా ఆలోచనలతో నిద్ర కూడా లేకుండా జాగరణలో గడిపాడు. తెల్లవారిన వేళ మళ్లీ తలుపు తట్టిన ఒక శబ్దం వినిపించింది. ఎంత ఉదయాన్నే ఎవరు? మళ్ళీ అదే పోస్ట్ మ్యాన్, మళ్ళీ అదే మౌనం. ఈసారి కేవలం లేఖ కాదు, ఒక పాత ఫోటో కూడా ఉంది. దానిపై 3 వ్యక్తుల ముఖాలు కనిపిస్తున్నాయి. ఒకరు రంగయ్య, రెండోది రాములయ్య, మూడోది మాత్రం చాలా ఏజ్ అయిన ఫేడెడ్ ఫేస్. ఆ ముఖం చూసిన వెంటనే రంగయ్య గుండెలో దడ పుట్టింది. ఇది ఆ మల్లయ్య. ఆ రోజు తల్లడిల్లుతూ నన్ను చూసిన మల్లయ్యే. కానీ ఆయన పోయినట్టుగా చెప్తున్నారే, ఇదెలా సాధ్యం? రంగయ్య ఫోటో వెనుక రాసిన మాటలు చూశాడు. మూడోవాడిని మరిచావు కదా, ఇప్పుడు మిగతా 2 వెళ్లారు, నీకు టైం వచ్చింది అని రాసి ఉంది. ఇదెవరు చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇది మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అసలు ఏం జరుగుతుంది నా వెనకాల? అదే రోజున గ్రామంలో మరొక సంఘటన. ఒక పాత బావి దగ్గర ఓ పాత సంచిలో ఉన్న చెత్త నుండి ఒక పాత బ్యాగ్ బయటపడింది. అందులో పాత పత్రాలు, మరికొన్ని ఫోటోలు దొరికాయి. ఈ బ్యాగు మీద పేరుంది, రంగయ్య, రాములయ్య, మల్లయ్య. ఆ బ్యాగులో చిన్న పుస్తకం ఉంది.
1986 నేను చేసిన పని. ఈ రోజు మేము నలుగురం కలిసి మల్లయ్యను బావిలోకి తోసాం. ఎందుకంటే అతను మన రహస్యాన్ని బయటపెడతాడని భయపడ్డాం. కానీ ఆయన ఆ రోజు చచ్చిపోలేదు. చచ్చిపోయాడని మేమే ఊహించుకున్నాం. రంగయ్య చేతులు వణుకుతున్నాయి. మల్లయ్య చావుని మేమే చేసినట్టు రికార్డు పెట్టుకున్నామా? ఈ పుస్తకం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పెట్టారు దీన్ని? ఎవరో బావి దగ్గర నిదానంగా పాట పాడుతున్నారు. మరచావు నన్ని, మరచిపోతావా నన్ని, బావిలో ఉన్న నీ మర్మం బయటికి వస్తుంది నిన్నే. ఇది ఇది ఆ మల్లయ్య గలమే. ఇదే పాట ఆయన పాడేవాడు చిన్నప్పుడు. ఇది 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 ఎలా సాధ్యం? రంగయ్య కళ్ళలో భయం కొండలా పెరిగింది. చేతిలో పుస్తకం పడిపోయింది. మళ్ళీ అదే పోస్ట్ మ్యాన్. మౌనం. కాని అతని కళ్ళు రంగయ్యని కరుస్తున్నట్టు చూస్తున్నాయి. నువ్వెవరు? నువ్వు నిజంగా పోస్ట్ మ్యాన్వేనా, లేక మల్లయ్య పంపిన ప్రతీకమా? పోస్ట్ మ్యాన్ నెమ్మదిగా తన చేతిలో ఉన్న చిన్న గడియారం తీసి రంగయ్యకు చూపించాడు. ఆ గడియారంపై చెక్కిన కాలం 1986 మే 3, 4:45. ఆ గడియారం ఇప్పటికీ ఆ సమయానికే ఆగిపోయింది. ఇది ఇది ఆ రోజే మల్లయ్యని బావిలోకి తోసేసిన రోజు. ఇదే సమయం. ఆ గడియారాన్ని చూసిన తరువాత రంగయ్య ఒక్కసారిగా గాల్లోకి చూస్తాడు. అప్పటిదాకా మబ్బులతో నిండిన ఆకాశం ఒక్కసారిగా లైట్ మెరుపు, బావి వైపు నుండి నల్లగా పొగలాంటి ద్రవ్యం అలా ముందుకొస్తుంది. నన్ను శిక్షిస్తున్నావా మల్లయ్య? ఆ రోజున జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. క్షమించు నన్ను. అప్పుడే ఆ నల్లని పొగ మధ్యన ఓ ముసలి చేతి నీడ కనిపించింది. ఇంకా ఒకరున్నారు రంగయ్య. మల్లు మాత్రమే కాదు, మిగతా వారిని మర్చిపోకు. బావి వైపు వస్తున్న నల్లని పొగ మధ్య నుండి ఆ ముసలి చేతి నీడ ఒక్కసారిగా గాల్లో కరిగిపోయినట్టు మాయమైంది. అప్పుడొక వ్యక్తి దిగ్భ్రాంతిగా, ఇదేంటి, ఇన్నాళ్లుగా ఆగిపోయిన గడియారం మళ్ళీ నడుస్తుంది? ఇంకా చాలా అన్యాయాలు తెలియకపోయాయి. ఆ రోజు రాత్రి గ్రామంలోని గడప గడపకి ఒక పాత లేఖ అందింది. వాటిలో సంతకం మాత్రం ఒకటే ఉంది, డెలివరీ చేసినవాడు పోస్ట్ మ్యాన్ అని. మల్లయ్య నిజంగా బావిలో ఉన్నాడా, లేక పోస్ట్ మ్యాన్ అనేది ఆత్మ ఒక్కొక్కరిని తన తీర్పు లేఖలతో తప్పిస్తున్నాడా? ఈ ప్రశ్నకి ఎవరికీ సమాధానం లేదు. పోస్ట్ మ్యాన్ తిరిగొస్తున్నాడా, లేక ఇంకా ఏదో ఆరంభం మాత్రమేనా?